దేవుని ఆలయం. ఈరోజు కూడా ఇంకా కోవిడ్ అని సాకులు చెప్పి ఇంట్లో కూర్చొని ఉన్నారండి ఎంతోమందిని. వారిని అడిగాను, నేనే అడిగాను, నిలదీసి అడిగాను. ఉద్యోగం వెళ్తారంటే మరి తప్పదు కదా అన్నారు. మళ్ళీ ఆలయానికి వెళ్తాం మాట తప్పిందా? ఉద్యోగం వెళ్తే నీకేమి రాదు, కానీ ఆలయానికి వస్తే ఏదైనా వచ్చేస్తుందా? ఉద్యోగం ఎందుకు వెళ్తున్నావు? కూడి. దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నావు? బ్రతుకు అయ్యా, బ్రతికే దేవునిది. ఉన్నాం ఆయనకి. ఇంతకాలము కాపాడిన దేవుడు, ఇంతకాలము పోషించిన దేవుడు, ఇంతకాలం కంటి పాపల కంటి రెప్పవల కాచి కాపాడిన దేవుడిని మర్చిపోయి మరలా నాకు సమయం లేదని. ఎందుకంటే మనుషుడు ఈజ్ బికమ్ టూ సెల్ఫ్. తనే దేవుడు, తనకే అంత తెలుసు, తనకే కావాలి. జాగ్రత్త. ఈరోజు మన జీవితంలో మనం పరిశీలించుకోవాలండి. వీ నీడ్ టు ఎగ్జామిన్ అవర్-సెల్వ్స్. ఎంత సమయము జీవితంలో వ్యర్థమవుతుంది, ఎంత సమయము జీవితంలో ప్రయోజనకరంగా ఉన్నాం. దేవుని కృపను బట్టి మేమైతే చెప్తాము, లార్డ్ చర్చ్ టీమ్ అయితే ఆల్మోస్ట్ వీఆర్ ప్యాక్డ్, నో స్లీప్. అంటే నిద్ర లేక అంత ఎక్కువైపోతుంది. ఎందుకంటే మొన్నటి వరకు చాలా కొత్తవి ప్రారంభించాం. సడన్గా అన్లాక్ అయిన వెంటనే ఈ భారాలన్నీ కూడా మీదకి వచ్చాయి. సో ఇది అన్నీ కలిపి మా ఊళ్ళకైతే నిద్ర దొరికితే చాలు, అబ్బా సుఖం అన్నట్టు ఉంది. ఏంటి గంట సేపు పడుకుంటే సుఖం. కానీ ఈరోజు చాలామంది ఎన్ని గంటల సేపు పడుకున్నారు మీరే చెప్పండి. అడగద్దు, చేతులు ఎత్తమని అడగండి. ఎన్ని గంటల సేపు పడుకున్నారు? 8 గంటలు పడుకున్నారా? 8 గంటలు పైన పడుకున్నారా? 8 గంటలు 1 నిమిషం దాటి పడుకుంటే సోమరంతా. జాగ్రత్త. 7 గంటలు పడుకుంటే హెల్తీ, సరిపోతుంది అంటున్నారు. డాక్టర్స్ సే 7 hours is very good enough. 6 hours is sufficient for many people, but 7 hours is more than enough. 8 hours దాటారా సోమర్. చిన్నపిల్లలు అయితే పడుకోనండి, వాళ్ళు ఎదిగే వయసు, ఎదగాలి, ఆర్గన్స్ ఫామ్ అవ్వాలి, దే నీడ్ టు స్లీప్ మోర్. కానీ వయసు అయ్యే కొలితే నిద్ర తగ్గించాలంట. వృద్ధులకి తక్కువ నిద్ర చాలంట. మనం అనుకుంటాం వృద్ధులకి ఎక్కువ నిద్ర కావాలండి. యాక్చువల్లీ వాడు తక్కువ నిద్ర చాలంట, బికాస్ దర్ బాడీ నీడ్స్ టు రిపేర్ వెరీ లెస్. కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మనం సమయం ఎంత నిద్రకి వ్యర్థపరుస్తున్నామో దేవుని వాక్యం తెలియజేస్తుంది. టుడే ఇట్స్ అన్ అలర్ట్. దినములు చెడ్డవి గనుక సమయముని పోనవ్వద్దు అన్న మాటకి నాకు ఎలా ఉందంటే, సమయం నీ పక్క నుండి దాటిపోతుంది. పరిగెత్తి పట్టుకో, సమయాన్ని పట్టుకో. సమయంతో పాటు నువ్వు వెళ్ళు, సమయంతో పాటు రా. లేకపోతే ఓవర్టేక్లో ఇప్పుడు ట్రాఫిక్లో వస్తా ఉంటే, ఈరోజు నడుపుకుంటా మామూలుగా బయలు చదువుకుంటా వస్తా. ఈరోజు నేనే నడుపుకుంటా వస్తే ఇక్కడ ఇటు దూకుతారు, అటు దూడతారు. నా ముందు బండి వెనకపోతుంది, వెనక బండి వెళ్ళిపోతున్నా. అంటే మా బండ్లు అన్నీ వస్తా ఉంటే వీళ్ళు దాటిపోతారు. పట్టు వెళ్ళిపోతారు, పట్టు వీళ్ళు వెళ్ళిపోతారు. రా ఇక్కడ సందు దొరికింది, అక్కడ సందు దొరికింది, ఇక్కడ సందు దొరికింది, దూరు. అంటే సమయాన్ని పోనకూడదు. ఇంకా మాటలు చెప్పాలంటే రోడ్లో గ్యాప్ వదలొద్దు, మన భాషలో చెప్పాలంటే. అంతే కదా, ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. దూరు ఎవడన్నా దూరేస్తాడు. నీ అవకాశాన్ని ఇంకోటి తీసుకుంటాడు, నీ ఉద్యోగాన్ని ఇంకోటి తీసుకుంటాడు, నువ్వు చేయగలిగింది దేవుని కొరకు ఇంకోటి తీసుకుంటాడు, దేవుని కొరకు నువ్వు వాడబడగలిగింది ఇంకోటి తీసుకుంటాడు, దేవునిలో ఫలించేది ఇంకోటి తీసుకుంటాడు, దేవుడి నీ కొరకు నిర్ణయించిన స్థానాన్ని ఇంకోటి తీసుకుని వెళ్ళిపోతున్నాడేమో. జాగ్రత్త, సమయాన్ని పోనవద్దు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు సమయాన్ని పోనవద్దని మీకు చెప్తున్నారేమో, కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, అపవాది అంట వాడి సమయం అతి తక్కువగా ఉందని వాడికి బాగా తెలిసి వాడు చేయాల్సిందంట ఎంతో ముమ్మరంగా చేస్తాడంట. మీరు పోనిస్తున్నారో లేదో కానీ వాడు మాత్రం 1 నిమిషం వేస్ట్ చేయట్లే. అందుకని రాత్రి పగళ్ళు జీవితాన్ని నాశనం చేస్తూ, వ్యర్థపరుస్తూ, భారం చేస్తూ, అవమానపరుస్తూ, దుఃఖం, డిప్రెషన్. ఈరోజు మనుషులను చూడండి, ఇంట్లో కూర్చొని సోమరైపోతున్నారు, డిప్రెస్ అయిపోతున్నారు. డిప్రెషన్. మొన్న ఒక డాక్టర్తో మాట్లాడుతూ ఆయన చెప్తా వచ్చారు, అయ్యా కోవిడ్ బట్టి చనిపోయిన వారి కన్నా డిప్రెషన్ ద్వారా చనిపోయిన వారు ఈ సంవత్సరంలో ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి, ప్రపంచం మొత్తంలో కోవిడ్ అని ఇంత పెద్ద వైరస్కి చనిపోయిన వారి కన్నా డిప్రెషన్ అనే దురాత్మ ద్వారంగా చచ్చిపోయిన వారు బోల్డ్ మంది ఉన్నారంట. మనందరం కోవిడ్కి ఏదైనా చేద్దాం అనుకుంటున్నాం, డిప్రెషన్ వదిలేస్తున్నాం. కానీ దేవుని సేవ అదేనండి. ఇంకొక ఆయన పంపించారు, ఒక జర్నలిస్ట్. ఆయన చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు అంటే కనీసం ఏదో గుడో ఆలయమో ఏదో ఒకటి ఉంటుంది, మందిరమో.
మనుషుడికి ఏదైనా మతి స్థిమితం లేకపోతే, మైండ్లో ఏదైనా బాధ ఉంటే, కలవరం ఉంటే, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే, దేవుని మొక్కుకుంటే ఏదో పోతుంది, ఎవరితోనో చెప్పుకున్నామన్నట్టుగా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ. కానీ సంవత్సరంన్నర నుంచి దేవుని మర్చిపో అన్నట్టుగా ఆలయాలు మూసి, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా అన్ని గదులు వేసి ఇంట్లోనే కూర్చోనేటప్పుడు కనీసం చెప్పుకుంటానికి ఎవరు లేక డిప్రెషన్ ఎక్కువ ఫామ్ అయిపోతుంది. అవునా కాదా? అసలు ఉన్న మాట చెప్తామండి. గత 6 నెలలు లేకపోతే వదిలే 11 నెలల్లో నేను డిప్రెస్ అయ్యాను అన్నవారు ఉంటే చేతులు ఎత్తండి. ఏమనుకోవద్దు. కొంతమందేనా? అసలు మిగిలిన డిప్రెస్ అవ్వలేదా? ఎంత ధన్యులండి మీరు. ఎక్కడ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. నేను కూడా డిప్రెస్ అయ్యానండి. ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. దేర్ ఆర్ మెనీ టైమ్స్ ఇన్ దిస్ 11 months దట్ ఐ హ్యావ్ బీన్ డిప్రెస్డ్ సో మచ్. మీరు అనుకుంటారు సేవకులకి మీకేంటండి డిప్రెషన్, మీకేం తెలుసు మా డిప్రెషన్లో. రండి కొద్దిగా స్వాప్ చేసుకోదాం. 9 to 5 చేసేవాళ్ళు 24/7 చేసేవాళ్ళకి చూద్దాం. నో 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 ఇట్ ఈస్ ఈజీ టు పాయింట్ అవుట్. మీకేముందు వచ్చి చెప్పుకుని పోతారు. నో కమ్ టేక్ ద ప్లేస్. అందుకని అనేక మంది చెప్తా ఉంటాను లార్డ్ చర్చ్, యూ కమ్ డూ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ విల్ డూ ద అదర్ స్టఫ్ హ్యాపీలీ. దెన్ యుల్ నో ద పెయిన్, యుల్ నో ద సాక్రిఫైస్. ఈరోజు చాలామంది సేవకు వస్తానని చెప్పి 2 వారాల్లో 3 వారాల్లో మాయమైపోతున్నారు. కారణం ఏంటో తట్టుకోలేకపోతున్నారు. దెబ్బ ఇంత భారమా, ఇంత కష్టమా, ఇంత ఇదా, మరి సేవ అంతా ఏంటి? డోంట్ థింక్ ఇట్స్ అన్ ఈజీ థింగ్. నో నాట్ ఎట్ ఆల్. బట్ ఇట్స్ మోస్ట్ రెస్పాన్సిబుల్ అండ్ వెరీ గ్రేట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. నేను ఒకటి అంటాను, ఈ లోకంలో ఒక గొప్ప స్థాయి అవకాశం ఉందంటే అది ఒక సేవకుని అవకాశం అండి. నమ్మేరు హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే ఇట్స్ సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవం కలిగిన దేవుని సేవకుడు.